అందరికీ వందనాలు. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం చదువుకుందాం. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 4వ అధ్యాయము 9-10 వచనాలు మనం చదువుకుందాం. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై ఉండెను. వేదన పడి అతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అను పేరు పెట్టెను. ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేశాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఈ సమయంలో నాతో మా అందరితో మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన మీ అందరికీ వందనాలు. ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగం మనం గమనించి చూసినప్పుడు ఎబ్బేజు తన సహోదరులందరికంటే ఘనత పొందినటువంటి వ్యక్తిగా మనకి ఇక్కడ కనబడతా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో చాలామంది తన సహోదరుల కంటే ఘనత పొంది హెచ్చించబడినటువంటి వాళ్ళు ఉన్నారు. దేవుడు వారిని హెచ్చించటానికి, ఆశీర్వదించటానికి కారణాలు అనేకమైనవి ఉన్నాయి. దేవుడు యోసేపును హెచ్చించాడు అంటే అర్థం ఏంటంటే ఆయన చెడుతనమును అసహించుకున్నాడు. దేవునితో సంబంధాన్ని నమ్మకంగా కొనసాగించాలి అని అనుకున్నాడు. కనుక దేవుడు అతన్ని తన సహోదరులందరికంటే గొప్పగా హెచ్చించాడు. రాజైన దావీదును దేవుడు హెచ్చించాడు. ఎందుకు హెచ్చించాడంటే రాజైన దావీదు దేవునికి హృదయానుసారుడుగా ఉన్నాడు. దేవునికి ఇష్టానుసారమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ప్రార్థన యందు, వాక్యమందు, సహవాసమందు, దేవుని యొక్క కట్టడలు గైకొనేటువంటి విషయంలో నమ్మకస్తుడుగా ఉన్నాడు. తద్వారా దేవుడు తన సహోదరులందరికంటే దేవుడు అతను గొప్పగా హెచ్చించాడు. ఈ విధంగా పరిశుద్ధ గ్రంథంలో అనేక పర్యాయాలు దేవునికి ఇష్టడుగా ఉండటాన్ని బట్టి, దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండటాన్ని బట్టి దేవుడు కొంతమందిని తన సహోదరుల కంటే, తన యొక్క వారందరికంటే దేవుడు వారిని గొప్పగా హెచ్చించాడు. ఇక్కడ మనం గమనించి చూసినప్పుడు ఎబ్బేజు అంటే వేదన అనేటువంటి అర్థాన్ని చూపిస్తూ ఉంది. వేదన పడి నేను కన్నాను అని తన తల్లి తనకు ఎబ్బేజు అని పేరు పెడుతుంది. ఆయన పేరులోనే వేదన ఉంది, అపజయం ఉంది, నిరాశ ఉంది, ఓటమి ఉంది. ఈరోజు మన జీవితాల్లో కూడా అపజయం, ఓటమి, నిరాశ, ఒకవేళ ఇవన్నీ మనల్ని కమ్ముకొని ఉన్నాయేమో. ఈరోజు ఈ వ్యక్తి కూడా ఆశీర్వాదం కొరకు తన జీవితంలో ఉన్నటువంటి వేదన, దుఃఖము, బాధ ఇవన్నీ కూడా పోయి ఒక ఆశీర్వాదకరమైన జీవితం కావాలి అనేటువంటి ఉద్దేశంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు, మొరపెడుతూ ఉన్నాడు. ప్రార్థన ద్వారా, మొరపెట్టుట ద్వారా దేవుని యొక్క దయను, కనికరాన్ని పొంది ఆశీర్వాదాన్ని పొందినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. యాకోబు రాత్రంతా పెనుగులాడతాడు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడువను అనే విధంగా ప్రార్థన చేస్తాడు. ఈరోజు ఇక్కడ కూడా మనం గమనించి చూసినప్పుడు ఎబ్బేజు తన సహోదరులందరికంటే కూడా ఘనుడుగా, గొప్పవాడవటానికి కలిగిన కారణాల్లో ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి ప్రార్థన కన్నా ఇంకా ఎక్కువగా దేవునితో గడిపేటువంటి, విడువకు చేసేటువంటిది మొరపెట్టడం. మనం చాలా కాలం దీర్ఘకాలంగా బాధపడుతూ ఉంటాం, నిరాశపడుతూ ఉంటాం. బాధపడుతూ నిరాశపడుతూ ఉండటం కంటే కూడా దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు సమస్యలకు పరిష్కారం ఇస్తాడు. నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. తనకు నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపంగా ఉంటాను అని వాగ్దానం ఇచ్చాడు కదా. దేవుడు వారి మొరలు, వారి ప్రార్థనలు అంగీకరించి జవాబునిచ్చే దేవుడు. ఈరోజు మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు, ప్రార్థనకు జవాబునిచ్చేటువంటి దేవుడు. కాబట్టి ఇక్కడ మీరు చూసినప్పుడు ఇశ్రాయేలు దేవుడి గురించి ఆయన మొరపెడుతూ ఉన్నాడు. నా పరిస్థితిని, నా జీవితాన్ని మార్చు ప్రభువా అని ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెడతా ఉన్నాడు. ఏమని మొరపెడతా ఉన్నాడంటే మీరు అక్కడ గమనించి చూసినప్పుడు నీవు నన్ను ఆశీర్వదించాలి,
మనందరికీ ఆశీర్వాదం చాలా ప్రాముఖ్యం. నరుల కష్టం చేత వారి ఐశ్వర్యాన్ని మార్చుకోలేరు, ఆశీర్వాదాన్ని పొందుకోలేరు. దేవుని వల్లనే ఆశీర్వాదం, ఐశ్వర్యం, ఆయన కృప అనేటువంటిది మనకు కలుగుతాం. కాబట్టి ఆశీర్వాదం చాలా గొప్పది. అబ్రహాముతో ఉన్నదేంటి? ఆశీర్వాదమే. యేసుక్రీస్తు ప్రభు కూడా మనం ఆశీర్వదింపబడాలని మన కొరకు శాపగ్రాహి అయ్యాడు. దేవుని వాక్యం కూడా మనకి ఏమి నేర్పిస్తూ ఉందంటే, ఆశీర్వాదమునకు వారసులుగా ఉన్నట్టుకు మీరు పిలువబడ్డారు అని చెప్తాడు. కాబట్టి దేవుడు మనందరం ఆశీర్వదింపబడాలి అని దేవుడు తలుస్తున్నాడు. మనం ఫలించాలి, ఆశీర్వదింపబడాలని దేవుని ఉద్దేశం. కాబట్టి ఎబ్బేజు, ప్రభువా నువ్వు నన్ను ఆశీర్వదించు అని ప్రార్థన చేస్తున్నాడు. రెండోది ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, నా సరిహద్దులను విశాలపరచు, నేనున్న స్థితిని, నా పరిస్థితిని విశాలపరచుమని ప్రార్థన చేస్తున్నటువంటి వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు. మూడోది, నీ హస్తము, నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి. దేవుని చెయ్యి, దేవుని యొక్క హస్తము నువ్వు నాకు తోడుగా ఉండమని అడుగుతున్నాడు. నాలుగోది చెప్తున్నాడు, కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పింపమని ప్రార్థింపగా. కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించమని ప్రార్థన చేయటం, ఇవి మనకు అవసరం, అడగాల్సినటువంటివే. నువ్వు నన్ను ఆశీర్వదించాలి, నువ్వు నన్ను విశాలపరచాలి, నీ చెయ్యి, నీ హస్తము నాకు తోడుగా ఉండాలి, కీడు నుండి తప్పించమని ప్రార్థించాల్సినటువంటి అవసరత మనందరి మీద ఉంది. కాబట్టి ఇక్కడ మీరు చూసినప్పుడు ఈయన ప్రార్థింపగా దేవుడు అతడు చేసిన దానికి, మనవి చేసిన దానికి దయచేశాను. నిజంగా దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ప్రార్థన ఆలకించేవాడు, ప్రార్థనకు జవాబునిచ్చే దేవుడు, మన హృదయ వాంఛలను తీర్చేటువంటి దేవుడు, ఆశ కలిగిన ప్రాణమును దేవుడు తృప్తిపరిచేటువంటి దేవుడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, యవ్వన సహోదరి సహోదరులారా, ఈరోజు మీ జీవితంలో మీరు ఏ పరిస్థితిలో ఉన్నారో నాకు తెలియదు, కానీ ప్రార్థన, దేవుని పట్ల విశ్వాసం ఉంచి, దేవుని ఆశ్రయించి, దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు నీ పక్షంగా ఘనకార్యాలు చేయగలిగిన దేవుడు, నిన్ను ఆశీర్వదించగలిగిన దేవుడు, వర్ధిల్ల చేయగలిగిన దేవుడు, సమాధానంతో, నెమ్మదితో దేవుడు వర్ధిల్ల చేయగలిగినటువంటి దేవుడిగా మనకి కనబడతా ఉన్నాడు. కాబట్టి ప్రార్థన అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు నీ జీవితంలో తప్పనిసరిగా దేవుణ్ణి ఆశ్రయించి కనుక నువ్వు మొరపెడితే, ప్రార్థన చేస్తే, తప్పనిసరిగా దేవుడు నీ దుఃఖ దినములన్నీ సమాప్తి చేయగలిగిన దేవుడు, నీతో వాదించు శత్రువులు అభావులుగా చేయగలిగినటువంటి దేవుడు, నీకున్న ప్రతి సమస్య మీద జయాన్ని ఇవ్వగలిగినటువంటి దేవుడు, నీకున్న అపజయాన్ని తీసివేసి విజయాన్ని, ఆశీర్వాదమును, హెచ్చింపును అనుగ్రహింపగలిగినటువంటి దేవుడిగా ఉన్నాడు. సొలొమోను దేవుని దగ్గరికి వచ్చే కదా జ్ఞానాన్ని పొందుకుంది. దానియేలు దేవుణ్ణి అడిగే కదా జ్ఞానాన్ని పొందుకుంది. దేవునిలో జీవించే కదా దావీదు ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందుకుంది. కాబట్టి బుద్ధి, జ్ఞానములు, సర్వసంపదలు దేవుని యొద్దనే ఉన్నాయి. కనుక ప్రభువుని విశ్వసించినప్పుడు, ప్రభువు మార్గంలో నమ్మకం నడిచినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదించి దేవుడుగా ఉన్నాడు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు. ఈ మాటలు మా అందరి హృదయంలో ఫలింపచేయండి. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి నీ దీవెన, నీ కార్యక్రమం తోడుగా ఉండనిమ్మని యేసు నామములో స్తుతించి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. ప్రభువును దీవించును కాక. ఆమేన్. అందరికీ వందనాలు.